మనతో రేణుక ఉన్నారు. అంటే తన ప్రాబ్లమ్ ఏందో తెలీదు. బట్ హ్మ్. ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా, అట్‌లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలన్నా కూడా, ఆ అబ్బాయి అబ్బాయిలతో మాట్లాడడానికి పెళ్ళికి రెడీగా లేదు. అసలెందుకో అబ్బాయిలంటేనే చాలా భయంగా ఉంది. అసలు అంటే ఇంతకుముందు ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. సో, అంటే తనతో చాలా వరకు ఆడపిల్లలకి చిన్నప్పుడు ఏం జరిగిందో తెలీదు. ఏం చూసుంటారో గూడా తెలీదు. తన కళ్ళ ముందు మనం ఏం జరిగినా అన్నీ మనం ట్రూగా అనుకోగూడదు. సో, దాని వెనకాల కొన్నిటికి చాలా అంటే ఫాల్స్ టైప్ ఆఫ్ రిలేషన్స్ తన యెస్. కళ్ళ అవును. ముందు చూసుండొచ్చు. లేదా జరగరాని కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు. మేబీ తనకే జరుగుండొచ్చు. అసలవన్నీ తెలియాలంటే నువ్వు ఆమెని మాట్లాడించాలి ముందుగా. సో, రేణుక చెప్పు అసలు నువ్వు ఇంతగా భయపడడానికి రీజన్ ఏంటి? ఎక్కడి నుంచొచ్చావు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎందుకింత భయపడుతున్నావు? నా పేరు రేణుక. అయితే నాది ఆంధ్ర. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినా నేను. అంటే పుట్టి ఇక్కడే పెరిగిన మొత్తము. సో, నాకు మా డ్యాడీ వాళ్ళ తరపున ఎలా ఉంటారో నాకు తెలవదు. అయితే అంటే నాన్న లేరా? అంటే చిన్నగున్నప్పుడు ఒక 3 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే. ఏం చదువుకున్నావు? నాది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. అది అయితే ఇక్కడికొచ్చేసి ఇక్కడే ఉంటున్నాం మొత్తము. అంటే ఈయన నువ్వు ఒక్కదానివేనా? అంటే ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీతో ఉన్నా. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఓకే. ఇక తర్వాత మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఇక్కడొచ్చి డ్యూటీ చేసుకుంటూ ఇక్కడున్నారు. హ్మ్. ఒక 3, 4 ఇయర్స్‌కి డ్యాడ్ చనిపోయాడు. ఓకే. అయితే మా సిస్టరు అంటే కడుపులో నువ్వు 3, 4 ఇయర్స్ ఉన్నప్పుడా? లేకుంటే జస్ట్ 3 ఇయర్స్ అయితుందా చనిపోయి? అంటే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే. అయితే మా చెల్లె కడుపులో ఉంది. అంటే మా మమ్మీ కడుపులో అప్పుడే. చనిపోవడంతో మా మమ్మీ అంటే ఇక్కడ తీసుకొచ్చుకొని పెంచుకుంది కదా మా డ్యాడీని. అయితే అంటే డ్రింక్, స్మోక్ అలవాటు ఉంది మా డ్యాడీకి. అంటే ఓకే. కొంచెం అవాయిడ్ చేపియాలని. కూల్‌గా చెప్పు. నిదానంగా చెప్పు. టెన్షన్ పడకు. జస్ట్ ఫ్రెండ్లీగా. ఓకేనా? ఓకే మా. హ్మ్. చెప్పు. అయితే ఇక్కడికొచ్చి అంటే డ్యాడీ స్మోక్, డ్రింక్ చేస్తాడనేసి ఈడ తీసుకుంటే కొంచెం దూరం ఉంటే ఎవరికీ కొంచెం అలవాటు పడకుండా ఉంటాడు కదా అనేసి ఇక్కడికొచ్చినాం. అయితే మమ్మీ ఈడికి తీసుకొచ్చుకోవడం మా నాయనమ్మ వాళ్ళకి నచ్చలేదు. ఓకే. అయితే ఇక చనిపోవడంతోని కొంచెం మమ్మీని అవాయిడ్ చేసిర్రు ఇగ అందరూ. అమ్మమ్మ దగ్గరకొచ్చినాం ఇంకా. అంటే మమ్మీ వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చినాం. ఓకే. మీరెంతమంది? ఇద్దరము మేము. నువ్వు, మమ్మీ కాకుండా ఇంకా మీ చెల్లె. సిస్టర్ ఒక చెల్లి. చెల్లె ఉంది ఇంకా. ఓకే. అంతే. అంతే ఇంకెవ్వరు లేరు. అయితే ఇక్కడికొచ్చినాము. ఒక 1 వీక్ అట్లా అయింది డ్యాడీ చనిపోయిన తర్వాత. ఈడికొచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంక ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసింది. అంటే ఇంక ఓకే. ఎన్ని రోజులు మీ తల్లి పిల్లలొచ్చి మా ఉంటారు. దగ్గర ఎన్ని రోజులుంటారనేసి. ఎల్లగొట్టేసింది ఓకే. రూమ్‌లోకెళ్ళి. ఇంక రూమ్‌లోకెళ్ళి ఎల్లగొట్టేస్తే మాకు ఇంటి ఎనక ఒక రూమ్ ఉంది ఖాళీగా. ఆడికెళ్ళిపోయాను. ఒక 10 డేస్ వరకు ఫుడ్ ఏం తినకుండా వాటర్‌తోని అడ్జస్ట్ చేసుకుంటా డోర్ క్లోజ్ చేసుకొని నేను, మమ్మీ ఉన్నాం. ఓకే. ఇంకా రూమ్‌లోనే ఉన్నాము. ఇంక ఇంటి పక్కన ఉంటారు గదా! వాళ్ళు అన్నారు ఏమైంది ఈళ్ళొచ్చినారు గానీ అంటే హ్మ్. అప్పటికి మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాం గదా! 3, 4 ఆ! ఇయర్స్ నుంచి. తెలుసు. చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళుంటారు ఉన్నారు గదా! కాబట్టి ఓకే. వాళ్ళు అడుగుతున్నారు. అంటే వచ్చి డోర్ కొట్టారు. ఏమైంది వస్తలేరు బయటకి అట్‌లీస్ట్ ఫుడ్ గిడ్ ఏం హ్మ్. తీసుకుంటలేరు గదా! అనేసి అడిగినారు. సో, అనేసి వచ్చి అడిగితే మేము ఇంక ఇట్లా చెప్పినాం. సిట్యుయేషన్ ఇట్లా ఉంది గదా! అది ఇది అని చెప్తే వాళ్ళు కొంచెం హెల్ప్ జేసిర్రు. అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరున్నప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయకపోతుండేనా? అంటే అప్పుడే డ్యాడీ చనిపోయి వచ్చిండు గదా! బయటికెళ్ళొద్దు గదా! ఓకే. అప్పుడే. ఇగ అందుకని ఉన్నాం. ఇగ రూమ్ తీసుకొని వాళ్ళ పక్కన వాళ్ళు కొంచెం 500 ఇచ్చిర్రప్పుడు. ఓకే. 500 ఇస్తే దాంతోని రేషన్ అవి తీసుకొచ్చుకొని ఉన్నాం. ఇగ మమ్మీ ప్రెగ్నెంట్‌లో ఉంది గదా! కడుపు ప్రెగ్నెంట్‌లో ఉంటే అట్లనే జాబ్‌కెళ్ళింది. డ్యూటీ చేసింది. ఓకే. ఇది ఒక కంపెనీలో డ్యూటీ చేసింది. తర్వాత మళ్ళా కొంచెం అమౌంట్ రావడం వల్ల మెల్లమెల్లగా చుట్టాల దగ్గరకొచ్చిర్రు. అమ్మమ్మ వాళ్ళ తరపున అట్లా వాళ్ళ దగ్గరకొచ్చిర్రు ఓకే. ఇంకా. వాళ్ళొచ్చి నార్మల్ మాట్లాడుతుండే పోతుండే. లేకపోతే అవసరం వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఇయ్యి అట్లా ఇట్లా అడుగుతుండే వాళ్ళు. సరే అని చెప్పేసి మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. అంటే మమ్మీ వాళ్ళ అన్నలు హ్మ్. వాళ్ళే కదా అనేసి సైలెంట్‌గా ఇచ్చేస్తుండే ఇంకా. ఇచ్చిన తర్వాత అట్లా అట్లా మెల్లమెల్లగా అయితుంది. వెళ్తున్నాం బాగానే ఉన్నా. మంచిగానే లైఫ్ మూవ్ ఆన్ అయితుంది కొంచెం కొంచెం. నేను ఇప్పుడు 8థ్ క్లాస్‌లో నేను ఉండే ఇంకా. 8థ్ క్లాస్‌లో ఉంటే ఒక అతను ఇట్లా నాకు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు. 8థ్‌లో. 8థ్ క్లాస్‌లో నేను అప్పుడు. ఓకే. అయితే అది నాకు చెప్పట్లేడు తను. అంటే వాళ్ళ సిస్టర్, వాళ్ళ మరదలు వాళ్ళకి చెప్పినాడు. హ్మ్. వాళ్ళొచ్చి నాకు చెప్పారు. అప్పుడు చెప్తే నేను అప్పుడు కొంచెం డేర్ అండ్ ఉంటా. ఏదైనా మొక్క ముందు చెప్పేస్తా నేను. హ్మ్. ఏదైనా ఉంటే అట్లా ఇట్లా ఇంకా అట్లా మాట్లాడా. అంటే నీకు అంతకుముందు తెలుసా ప్రేమంటే ఏంటి? ఎట్లా? అవంతా నాకు 8థ్ క్లాసే కదా! అంత ఆ! చిన్న వయసులో తెలీదు. అంతేం తెలవదు నాకు. ఓకే. ఇగ అయితే వాళ్ళు అట్లా నార్మల్‌గా లవ్ అంటే తర్వాత మెల్లగా వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! అట్లా తెలుసుకున్నా. తెలుసుకొని ఒక 1 వీక్‌కి యాక్సెప్ట్ జేసినా. అతనితోని ఇంకొంచెం అంటే వాళ్ళది యాక్చువల్ ఏందంటే వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉండరు. వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఒక 10 మినిట్స్ వాళ్ళ రూమ్‌కి వెళ్ళాలంటే. వాళ్ళు రియల్ ఉండే ఇల్లు. ఓకే. వాళ్ళు మా ఇంటి ఎదురుగా వాళ్ళ రిలేటివ్ అంటే పిన్ని, బాబాయిలు వాళ్ళు ఓకే. ఉండేవాళ్ళు. తను నా కోసం ఇక్కడికొస్తుండే.
వస్తుండే చూస్తుండే ఇట్లా నార్మల్గా కలిసి అంటే మామూలుగా చిన్నపిల్లంగా ఆడుకుంటుండే పోతుండే. అప్పుడు ఎవరు అంత పట్టించుకోలేదు. ఇలా అలా పట్టించుకోకుండా నార్మల్గా ఉంటుండే. ఒక నాది వచ్చిన ఇంక ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వచ్చిన. ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వస్తే ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ అబ్బాయి కంటిన్యూ కంటిన్యూటీ అది ఫస్ట్ Okay. అతన్ని నేను లవ్ చేసింది తనకే. Okay. ఇంకా చిన్నప్పుడు స్టోరీ కాబట్టి ఇంకా అట్లనే ఇంకా అతన్ని అనేసి ఉన్నాయి. కానీ మాకు కాల్ టచ్ అవన్నీ ఏం లేదు. అప్పుడు చిన్న ఫోన్ ఏం లేదు కదా. ఇక ఒక 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫోన్ వచ్చింది. ఇక కరెక్ట్ వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు. మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు. సరేలే మీట్ అవుదాం అనేసి మార్నింగ్ ఒక 12:30 అట్లా వెళ్ళిపోయాం. ఎప్పుడు ఇది వ్యాలంటైన్స్ డే రోజు ఎగ్జాక్ట్లీ ఓకే ఇంటర్లోనే ఇంటర్ సెకండ్ Okay. ఇయర్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి మీట్ అవుతుంటే నా ప్లేస్లో వేరే ఒక ఆమెతో ఉన్నాడు తను. ఓకే వేరే ఆమెతో అంటే ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బండి మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అన్నాడు. తన దగ్గరికి వెళ్ళి అడిగితే కాదు మేము లవ్ చేసుకుంటున్నాం మేము. అమ్మాయి చెప్పిందా ఆ అమ్మాయి చెప్పింది. ఓకే నేను 2 years నుంచి నేను లవ్ చేస్తున్నా అది ఇది అని కొంచెం మాట్లాడి. సరే ఇక ఆమె ఎంతగానో మాట్లాడుతుంది. నాకు అప్పుడు కోపం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుండే. సరే నీ తిట్టి ఏడ్చి అంతా కామన్ అయిపోయింది ఇక అంతా. తర్వాత ఇక మళ్ళీ అది ఫస్ట్ ఇన్సిడెంట్తో కోపం వచ్చింది ఇక లవ్ మీద. సరే ఇంకా లవ్ ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఇక లవ్ అంటే నాకు కొంచెం ఒక 100% 50% పోయింది ఇంకా నాకు. మళ్ళీ ఎప్పుడు ఆ అబ్బాయి నీతో మాట్లాడలేదు ఇంకా మాట్లాడలేదు. ఇంకా తనతో నేను అతను ట్రై చేసినా నేను మాట్లాడలేదు. ఇంకా నేను ఒక కోపం అట్లనే ఉంది నాకు. సో రేణుక దీనివల్లేనా నువ్వు ఇప్పుడు అంటే లైక్ ఆ అబ్బాయి నీ కళ్ళ ముందు వేరే అమ్మాయితో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నావు, అదొక్క రీజన్ అయి ఉంటుందా? ఇంకా అది కాదు మ్యామ్, ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా ఆ రీజన్స్ తెలుసుకునే ముందు అసలు నీది ఆ వయసుకి 8th క్లాస్ అంటే లైక్ చిన్న పిల్లలు, అప్పుడు జస్ట్ అట్రాక్షన్, ఏదో అందరూ సినిమాల్లో చూస్తున్నామని మేబీ ఒక అబ్బాయి కావాలి కదా అని అనిపించి లవ్ చేసుకుని ఉంటారు. మేబీ దట్స్ నాట్ అ లవ్, మేబీ అట్రాక్షన్ అయి ఉండొచ్చు కూడా. సో అసలు లవ్ అని ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా ప్రపోజ్ చేశాడు? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అప్పుడు? అంటే ప్రపోజ్ ఏం చేయలేదు మ్యామ్. అంటే ఇట్లా నార్మల్గా ఒక చాక్లెట్ ఇచ్చిండు, ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ఇంకా ఇదే తీసుకో అని చెప్పిండు. మా పక్కన ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మరదలు వాళ్ళ సిస్టర్, వాళ్ళు చెప్పారు లవ్ అంటే ఇది ఇట్లా కలిసి ఉండాలి, లవ్ అంటే ఎట్లా కలిసి ఉండాలి అలా చెప్పారు. అని అంటే అవునా అంటే ఇంకా అట్లా అంతే. నాకు కూడా అంత తెలియదు, ఏదో బాగుంది కదా ఫీల్ అన్నట్టు వెళ్ళిపోయినా ముందుకి. ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం వల్ల. తన ఇష్టమా నీకు బాగా? ఎట్లా ఉంటాడు అబ్బాయి? బాగా వైట్ గా, నాకు నైట్ బాగానే ఉంటాడు. ఇద్దరు స్టడీలోనే ఉన్నాం, సేమ్ క్లాస్ 8th క్లాస్ సేమ్ ఇద్దరం. ఓకే, ఏమని చెప్పేవాడు మరి? లవ్ చేసుకునేటప్పుడు ఎట్లా అనుకునేవాళ్ళు? అంటే లైక్ చిన్న వయసే కదా, పెద్ద అయ్యాక ఇట్లా అవ్వాలి, ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఇట్లా ఏమైనా మాట్లాడుకునే వాళ్ళ? మాట్లాడుకునే వాళ్ళం. ఇంట్లో ఇక ఒకటి మంచి జాబ్ చేసుకొని ఏమన్నా సెటిల్ అయిపోదాం, వెళ్ళిపోదాం, పేరెంట్స్ నొప్పించుకుందాం అని చెప్తుండే. మంచిగా ఇద్దరం మాట్లాడుకుంటుండే కూడా. సో ఆ టైంలో లైక్ అతను అట్లా ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేసరికి ఇంకా ఇది లవ్, ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయావు? ఇంకా అయిపోయినా, ఇంకా తనతో అయిపోయాను కూడా అనుకున్నా. అంటే ఇక బయటకు వెళ్ళడం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగచాటుగా బయటకు రావడం, అందరికీ తెలుసా అసలు మీ ఇద్దరు గురించి? అసలు ఏం తెలియదు. అంటే మేము చిన్న పిల్లలం కదా, ఆడుకుంటుంటే కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు, నలుగురులో మేము కూడా కలిసిపోతుండే. అట్లా సైలెంట్ గా లవ్ చేసుకున్నారు? ఇంకా అలా ఏం లేదు. అంటే నార్మల్ గా మేము మాట్లాడుకున్న చిన్న పిల్లలే కదా, మాట్లాడుకున్న గేమ్ గురించి అట్లా అనుకునే వాళ్ళు, ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని. అట్లా కొంచెం మేము పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం, బయటకైతే ఎక్కడికి, ఎందుకంటే పంపించారు ఇంట్లో మమ్మల్ని ఎక్కడైనా అటు. అంటే తనంటే వాళ్ళ బాయ్ కదా, ఏ టైంకి వచ్చినా నడుస్తుంది. మనం ఇక్కడ సినిమా కూడా పోదాం అనుకోలే, సినిమా అవన్నీ ఏం అనుకోలే అప్పుడు. అంటే అమౌంట్ లేదు ప్రెసెంట్, అప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ కదా, ఇంకేమేమేమి అనుకోలేదు. లెటర్ రాసుకునే వాళ్ళ? ఫోన్స్ ఉండేవా? ఫోన్స్ ఏం లేదు, లెటర్. ఇంకా లెటర్ రాసుకునే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా వచ్చి మరి నీకు సీక్రెట్ గా ఏమన్నా చెప్పాలనుకో, ఎట్లా చెప్పేవాడు? వచ్చి మీరు డైలీ అతన్ని స్కూల్ అయిపోగానే అతని రూమ్ దగ్గర నుంచి చూపుతో అన్నట్టు చూస్తూ ఉంటాడా పక్క నుంచి, నువ్వు రా ఇట్లా అని? తను వచ్చి ఆ స్కూల్ అయిపోగానే మా గల్లీలోకి వస్తుండే, మేమిద్దరం కలుసుకొని ఇట్లా మాట్లాడుతుండే. ఇంకా నేను అప్పుడు ఫుడ్ కూడా అంత ఏం తినకపోతుండే, బయటకి రెడీ అవుతుండే, బయటకు వచ్చేస్తుండే. ఇంకా కూర్చొని ఆడుకుంటుండే. మా మమ్మీ ఎప్పుడు నైట్ వస్తుండే 7:30, అప్పటి వరకు టైమింగ్. అంటే మీ ఫ్రెండ్స్ లో మీ ఇద్దరేనా లవర్స్ ఇంకా కూడా ఉండేనా? వాళ్ళు లేదు మేమే, మీ ఇద్దరే ఉండేవాళ్ళు? మేమిద్దరం. అంటే వాళ్ళ మరదలు వాళ్ళు ఉండే, మళ్ళా వాళ్ళ మరదలు వాళ్ళు వేరే వాళ్ళని లవ్ చేయడం అట్లా ఉండే. సో సడన్ గా వాలంటైన్స్ డే రోజు షాక్ ఇచ్చాడు. సో అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు మౌనిక, చూసావా?
అబ్బాయి ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేశాడు, కానీ నీకు తెలియలేదు. అంటే కలవట్లే, నేను కాలేజ్లో ఉంటా, నాకు అప్పుడు 6:30, 7కి అయిపోతుండే నా కాలేజ్, మార్నింగ్ 8కి వెళ్ళిపోతుండే నేను. సో నాకు అది కలవకపోతున్నప్పుడు మీట్ అవ్వకపోతుండే. ఇక మొబైల్ నైట్ 12 మమ్మీ వండుకున్నాక చార్జ్ చేస్తుండే. ఇంకా ఏడున్నా ఈ గ్యాప్ లో ఇంకో పొన్ను పటాయించాడు, అది నువ్వు తెలుసుకోలేకపోయావు. నీకు అంటే మాది ఒక రూమ్ షిఫ్ట్ అయినాం మేము, అప్పుడు ఆ టైంలోనే రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయినాం, ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం. ఓకే. ఇక సో నాకు అందుకని ఇక ఎవరు చెప్పేటోళ్ళు కానీ ఎవరు కానీ లేరు నాకు దగ్గరలో. సో ఇక తను లాస్ట్ లో చూసిన అది వ్యాలంటైన్స్ రోజు ప్రపోజ్, వ్యాలంటైన్స్ డే రోజే బ్రేకప్. సో